శంకరునికి రుద్రాభిషేకం చేయంగా ఆ శంకరుడు ఆనందపరములతో రుద్రాభిషేకం చేయంగా శంకరుడు వాళ్ళ పూజ మెచ్చి సక్కని ఒక కుమారుని నరభూపతిని ఓడి కూడా కట్టిండు. సంతానం లేవు. మళ్ళా ఒకవేళ వేదం చూపిస్తే అరటి పండ్లతో రుద్రాభిషేకం చేస్తే మీకు చక్కని అడవిలో ఉంటుందని చెప్పి ఆ ఒకవేళటువంటి అరటి పండ్లతో రుద్రాభిషేకం చేసిండ్రు. శివదొంతి మహారాజు అమరగన్యదేవి అరటి పండ్లతో రుద్రాభిషేకం చేయంగా అన్నలకు సరిదోడు అరటి పండ్లతో రుద్రాభిషేకం చేయంగా అలుగుల సూరమ్మ ఉట్టినది. తల్లిదండ్రులు మరణమైపోయింది. ఏమిటి విచిత్రం అని చెప్పి నారదుడు గనక గురువులు చూపించి వేదం చూపిస్తే వేదం లోపల ఏమి ఎల్లుతున్నదే నీ చెల్లె సూరమ్మ బట్ట ఉరకల్లా తల్లిదండ్రులు మరణమైపోతారు. మూల నక్షత్రాలు మూడవ పాదాల నీ చెల్లె సూరమ్మ పుట్టింది. ఒకవేళ సూరమ్మ గర్భవాసం అంటూ పుట్టే ఒకవేళ పుట్ట సంతానము నీ చెల్లె సూరమ్మ మూల నక్షత్రాలు పుట్టినాయో. పుట్టింది